డాక్టర్ గారు, కొందరు దిష్టి తీయడానికని, పట్టిన దెయ్యాన్ని భూతాన్ని వదిలించడానికని మంత్రించిన నిమ్మకాయలను వాడి రోడ్లపై పడేస్తుంటారు. వాటిపై నుండి దాటిన వారికి లేదంటే తొక్కిన వారికి ఆ చెడు కలుగుతుందంటారు. అసలు మంత్రించిన నిమ్మకాయల్లో అంత మహత్యం ఉందంటారా? ఈ నిమ్మకాయలకి మంత్రం వేసి మంత్రించి వాటిని ఏదో గొప్ప మహత్యంగా మారుస్తారు అనేది ఒకటి. అసలు మంత్రాలు అనేవేటికి ఎటువంటి శక్తి లేదు. సినిమా పాటలంతో ఇది కూడా అంతే. ఇవి కూడా అక్షరాల పొందిక, పదాల పొందిక. మంత్రాలు కూడా పదాల పొందికే తప్ప వాటిలో ఎటువంటి శక్తి లేదు, మహత్యం లేదు, మహత్తు లేదు, ఏమీ లేదు. ఒక పాటలు రాసి ఒక కవి ఒక పాట రాసేంతో అది ఒక సినిమా పాట వింటుంటే మంచి ఉత్తేజం వస్తుంది. అలాగే మంచి మంత్రాలు సాంస్క్రిట్లో చదువుతుంటే ఏదో ఆ రిజం చాలా బాగుంది అనిపించవచ్చు. అంతే. ఆ ఉచ్చారణతో ఆ పలకడంతో కొద్దిగా మనిషికి అయినా కాస్త వస్తుంది, కానీ అంతకు మించి ఏమీ లేదు. సినిమా పాట పాడుతున్నా మనిషి కాస్త గంతులేస్తారు కదా, ఎక్కడైనా ఊపిచ్చి గంతులేస్తారు కదా. అలాగే మంత్రాలు అంతకంటే మంత్రాల్లో ఎటువంటి మహత్యం లేదు. వాటికి లేనివని ఆపాదించారు వీటికి. మంత్రాల్లో ఎటువంటి శక్తి లేదు. ఇప్పుడు కొన్ని మంత్రించినటువంటి రోడ్ల మీద నిమ్మకాయలు మధ్య పడేసి చుక్కితే పోతే ఏదవుతుంది, లేకపోతే ఏదో వెంట్రుకలు, నిమ్మకాయలు, మిరపకాయలు అన్నీ కలిపి పడేస్తారు. వాటి తొక్కితే వాడికి ఏదో అశుభం కలుగుతుంది. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అలాగే మంచి జరుగుతున్నవి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు కొత్తగా వాడిని కారు కొనుక్కున్నాడు అనుకో, ఆడు గుడికి వెళ్తాడు. ఫస్ట్ ఆ గుడికి వెళ్తే గుడి దగ్గర వాడు పూజారి మంత్రి చదివేసి మంత్రించి మంత్రాలు వేసి ఐస్తా నిమ్మకాయలు ఒక తీగకి చుట్టి కారు కడితే ఆ నిమ్మకాయలు దానికి అది స్కూటర్ కావచ్చు, కారు కావచ్చు, ఇంకో బండి లేకపోతే ఆటో కావచ్చు, ఆ మంత్రించిన నిమ్మకాయలు కట్టుకుని ఆహా దీనివల్ల నాకు ఎంతో గొప్ప జరుగుతుంది అనుకుంటాడు. చెడు జరిగిన వాళ్ళు ఉన్నారు. చెడు అంటే మంత్రాలు విచిత్రం ఏంటంటే మంచి చేసే మంత్రాలు, చెడు చేసే మంత్రాలు రెండు ఉన్నాయి. ఏది లేదు మంత్రాలు శక్తి అసలు మంచి లేదు, చెడు లేదు. కానీ కొన్ని మంత్రాలేమో మనిషికి చెడు చేస్తాయని, కొన్ని మంత్రాలు మనిషికి మంచి చేస్తాయని అన్నారు. ఇప్పుడు కొత్తగా కారు కొన్నవాడు, కొత్తగా బైక్ కొన్నవాడు, కొత్తగా ఆటో కొన్నవాడు, కొత్తగా ఏదో ఇంకో బండి కొన్నవాడు, వాడు గుడికి తీసుకెళ్ళి ఆయన చేసేసి ఆ పురోహితుడు గారు ఆయన మంత్రం చదివేసి దేవుని మీద తిప్పి అలా ఇస్తే దాన్ని తీకటి చేసేటైతే ఇక ఎక్కడే ఆ ఇనుపది గుర్తుంతో ఇక ఎక్కడే చాలా చక్కగా ఇంకా చాలా గొప్పగా ఉండనుకుంటారు. శుభాలు కలుగుతాయి, కానీ శుభాలు కలుగుతాయి. ఇంకా కాదు చెప్తే ఇక దానికి ఎంతో శక్తి. కానీ మంత్రాలకి శక్తి లేదు, ఆ నిమ్మకాయలో శక్తి లేదు. ఇప్పుడు మంత్రించిన నిమ్మకాయలు చెడు చేయడానికి ఇచ్చి రోడ్డు పడిసారు. ఆ నిమ్మకాయలు తీసుకుని కోసి తాగుదాం, ఏమవుతుంది చూస్తాం. మంత్రి చెడు చేయడం కోసం కదా. నీకు ఎవడైనా మంత్రించారు, ఇది మనిషి హాని చేయడం కోసం ఇచ్చాడండి. మన ముందే ఆ మంత్రం మీద చెడు మంత్రాలు చదివి ఆ మంత్రాలు మనకు చదువుతాం. అదే నమ్మకం రిమ్మక్రాస్ వేసి పంచరిసి తాగుదాం, ఎంత ఏమవుతుంది చూద్దాం. ఏమవుతుంది అసలు మంత్రాల్లో శక్తి ఉంటే కదా. మంచి మంత్రాలు లేవు, చెడు మంత్రాలు లేవు, ఏమీ లేవు. ఇది కేవలం మూఢనమ్మకము. ఈ మూఢనమ్మకాల మూలం ఏంటి? కోరమనోండి అబద్ధాలైన దేవుడే అబద్ధం. దేవుడే లేడు. ఆ లేని దేవుడికి ఏమో లేని దేవుడికి ఈ మంత్రం ఇలాంటి దాన్ని మంత్రాలు చెయ్యి మతం తీయదారా. ఆ మంత్రాలకు శక్తి ఆపాదించారు. కొన్ని మంత్రాలేమో క్షుద్ర మంత్రాలను పెట్టారు. అన్నీ సృష్టించారు బా. అన్నీ మా మనిషి సొంత స్వార్థపరులే అంటాను. వాళ్ళ స్వల్ప ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం చేసేటువంటి పనులు ఇవన్నీ. అంతేగాని ఈ మంత్రాల్లో ఇటువంటి శక్తి లేదు. మంచి మంత్రాలు లేవు, చెడ్డ మంత్రాలు లేవు. నిమ్మకాయలు మంత్రించిన నిమ్మకాయలు మంచి చేసేది లేదు, చెడు చేసేది లేదు, ఏమీ లేదు. అన్నీ ఉట్టిది. ఇక దానికి నువ్వు పరిచేద్దాం తెమ్మను, మంచి చెడు చేసేది చూద్దాం, పరీక్ష రమ్మను ఇవ్వను. కానీ ఎవడు మన కళ్ళ ముందు చుప్పి ఇది చెడు చేసేది చెప్పి ఎవడేడు రోడ్డు మీద మనం చెప్పేవాడేడు దొంగచాటుగా ఇస్తాడంటే దొంగచాటుగా
ఏం దమ్ముంటే ఇవ్వమను, మనకమ్మను మనం చేసి పరీక్ష చేద్దాం. పరీక్ష ఏదైనా సరే పరీక్ష నిలబడాలి. చాలా నిమ్మకాయ అమ్మో రోజు నిమ్మకాయ సరే అది తొక్కేమా అమ్మో మనం అయిపోయింది. ఒకటి మనిషి యొక్క సైకాలజీతో ఆడుకోవడం. రోడ్డు పడిసి నిమ్మకాయ తొక్కేనే నాకేమవుతుందో, ఈ సెంటిమెంటల్ ఫూల్, ఇదే సెంటిమెంటల్ ఫూల్. బొత్తిగా ఏమాత్రం బుర్ర లేకుండా ఉన్నది తప్ప. అంచేత ఈ రకమైన మూఢనమ్మకాలు పనికిరావు. ఈ నమ్మకాల గురించి ఇవి చెప్పేవని కూడా ఒట్టి అబద్ధాలు. వాటి గురించి నమ్మడం అర్థమైంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.